సో ఫ్రెండ్స్, ఈరోజు ఈజీగా యమ్మీగా క్రంచీగా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఐటమ్స్: ఒక బౌల్లోకి కారం, ఉప్పు అండ్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నిమ్మకాయ. కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను న్యాచురల్గా చేద్దామని కార్న్ఫ్లోర్ అయితే వేయలేదు. అన్నీ మిక్స్ చేసుకొని మంచిగా మనకు నీట్గా వాష్ చేసుకున్న ఫిష్ ఫ్రై ముక్కలు ఉంటాయి కదా, దానికి మంచిగా అప్లై చేసుకోవాలి. మనం కొంచెం మంచిగా అప్లై చేసుకొని వాటిని అన్ని ముక్కలు అంటే కొంచెం డార్క్గా వచ్చేటట్టు అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ముక్కలకి మనకి మసాలా పట్టాలి కాబట్టి. సో అలా అప్లై చేసుకున్న ముక్కలు డీప్ ఫ్రిడ్జ్లో మనం 5 hours అలా పెట్టచ్చు. ఒకవేళ ఎమర్జెన్సీ ఉండి తొందరగా వంట చేసుకోవాలనుకునే వాళ్ళు 1 hour పెట్టినా సరిపోతుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే ముక్కలకి మంచిగా పడుతుందన్నమాట మసాలా మొత్తం. తర్వాత మోస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కరివేపాకు ఆయిల్లో ఇలా వేయించి తీసిన తర్వాత అందులో ఫ్రై చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది, ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ మొత్తం మనకి పీసెస్కి పడుతుందన్నమాట. ఈ ట్రిక్ చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు. అండ్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బాండీలో ఆయిల్ ఎక్కువగా వేసేసుకున్నాను అనమాట. ఎక్కువ ఆయిల్ వేయడం వల్ల ఏమైందంటే దాని మసాలా మొత్తం ఆయిల్కి పట్టేసింది, అంటే ఆయిల్లో విడిపోయిందనమాట, ముక్కకి పట్టలేదు. అందుకే నేను మనము ఆమ్లెట్స్ అవి వేసుకున్న ప్యాన్ ఉంటుంది కదా, ప్యాన్లో కొంచెం ఆయిల్ మాత్రమే వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే ఆ కొంచెం ఆయిల్లోనే ముక్కకి పెట్టిన మసాలా అనేది విడిపోకుండా మంచి ముక్కకి మంచి పట్టుకొని క్రంచిగా క్రిస్పీగా బాగా వస్తుంది. ఈ వీడియోలో చూస్తున్నట్లయితే మీరు ఇందాక దాంట్లో అయితే మొత్తం ఆయిల్ అంటే మసాలా మొత్తం ఆయిల్లో విడిపోయిందనమాట. సో మనం ప్యాన్ మీద చేసుకుంటే ఏంటంటే ఇలా మంచిగా ఉంటుంది. చాలామంది మనకి బయట ఫిష్ ఫ్రై చేసేవాళ్ళు ఇలాంటి ప్యాన్లోనే చేస్తారు, మీకు ఐడియా ఉందో లేదో. ఇది నేనైతే ఫస్ట్ టైం చేశాను ఫిష్ ఫ్రై, అలా ఫ్లాప్ అయిపోయి ఇలా సక్సెస్ఫుల్గా మంచిగా వచ్చిందనమాట. మొత్తానికి అయితే చాలా టేస్టీగా ఉంది. దీనిపైన మనము నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్తో తింటే వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది కదా. ఫిష్ ఫ్రై చాలా ఆరోగ్యానికి మంచిదంట, ఐస్కి కూడా చాలా మంచిదంట. సో ఇది మేము ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్.